డే స్పెండ్ చేయొచ్చా? చెప్పా కదా డార్క్ మ్యాటర్ ఇగో ఇక్కడే ఉంది ఎక్కడో అదే అంటే డే ఇన్ మై లైఫ్ ఆఫ్ ద దెయ్యం ఇఫ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. ఒకవేళ మీరే గనక ఆ దయ్యం అయిపోతే, నేను దెయ్యం అయిపోతే, మీరు దయ్యం, వావ్ ఎక్సైటింగ్. మీరు అంటే ఈ దయ్యాలు జనరల్లీ వేరే వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా మీరు ఎవరి ఒంటి మీదకి వెళ్ళిపోవాలని? మీ ఒంటి మీద వస్తాను నేను. మీకు ఎలా ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి ఐడియాలు, ఎక్కడ నుంచి వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అని? మీ పోస్ట్ మీరు ఒంటి మీదకి వెళ్ళినా ఆవిడ ఆగదు, ప్రీ రిలీజ్ ఒంటికి అయితే వెళ్ళిపోతుంది. దెయ్యం బాడీలో ఉండి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని చూస్తాను. థ్యాంక్ యూ, మీరు అక్కడే ఉండండి ఓకేనా. ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఒకటి శ్మశానం, అర్ధరాత్రి శ్మశానం, లేదా మనకి పొద్దున పూట వచ్చేటువంటి సోషల్ మీడియా ట్రోల్స్. సోషల్ మీడియానే ఈ మధ్య కాలంలో ఎక్కువ భయపెడుతుంది అందరూ. దెయ్యాలైనా మనం భరించవచ్చు కానీ సోషల్ మీడియాని ఈ మధ్య కాలంలో భరించే శక్తి ఎవరికి లేదు. ఏమొస్తుందో తమ్నేల్ తెలియదు మన ప్రమేయం లేకుండా. కరెక్ట్, చాలా చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సుదర్శన్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దయ్యం వచ్చింది, మిమ్మల్ని పలకరించింది, పాట పాడు అని చెప్పింది, మీరు పాడక తప్పదు, అప్పుడు ఏం పాడతారు? ఖచ్చితంగా పాడతాడు. అది ఎలాగో పాడేస్తారు, అది కాదు క్వశ్చన్కి ముందే పాడేస్తాను. లేదు, ఒక పాట మీకు తెలుసు కదా, మీరు అంతకుముందు కూడా పాడారు. నేను పాడంగానే వెళ్ళిపోద్ది కాబట్టి పాడేస్తాను. పాడండి అయితే. ఆసాన మేము కూడా వెళ్ళిపోయేలా ఉన్నాం. దయ్యానికి కూడా ఆశ్చర్యపోయారు. 2 లైన్లు పాపం పాడండి. పాడు అక్కడ దాకా పాడు, 2 లైన్లు అంట పాడు. ఆసాన ఫిక్స్ అయిపోయాడు, ఏదో హిందీ దయ్యం వస్తుంది. కౌశిక్, మీ టీంలో ఆల్రెడీ వీళ్ళకి గోస్ట్ లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అనుపమ గారు, అనుపమ గారు మీకు గేమ్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా కనిపిస్తుంది. వెరీ హై. ఇది నా జానర్ అన్నమాట, హారర్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ నుంచి ఇదైతే. నేను నా ఫస్ట్ హారర్ సినిమా వినింది చేశాను. ఈవిడ ఒక 100 విని సెలెక్ట్ చేసుకుంటే అర్థం చేసుకోండి. ఆవిడ అంటే హారర్ అంటే అంత ఇంట్రెస్ట్, వినింది కూడా చాలా. నేను చాలా హారర్ ఫిల్మ్స్ చూసాను. ఈ సినిమా ఒప్పుకుందంటే చిన్నప్పటి నుంచి నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, నేను చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తాను. నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాపర్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మన హాలీవుడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా సైలెన్స్ మీద ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది నాకు తెలిసి దీనిలో లైక్ ఎవ్రీ 10 minutes లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ఇట్స్ లైక్ నెక్స్ట్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది కాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దట్ వాస్ దేర్ అందుకే నేను ఇది చూస్ చేశాను. అండ్ అది షూటింగ్ కూడా లైక్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకే. మీరు మళ్ళీ మీకే వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్? 1 గంట సేపు మేము అందరం వెళ్ళిపోతాం, మీరు మాత్రమే ఇక్కడ ఉండాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటి? వెంటనే చిన్నప్పుడే ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 5 మా కజిన్స్ ఒక 5 పెట్టుకొని చూసేవాడిని. ఈవిల్ డెడ్ ఇస్ స్కేరీ ఫిల్మ్. దట్స్ వై యు ఆర్ క్రో అనే సినిమా ఈవిల్ డెడ్ హారర్ ఫిల్మ్ ఇన్ ద చైల్డ్హుడ్. దేర్ వాస్ నథింగ్ ఎల్స్ ఫర్ us. Why when our childhood was different or what? Like you were in a different era and I was in I have seen so many. My childhood was different. Of course. I don't know about your childhood. మీ childhood మొత్తం తెలుసు ఇది చేసుకునేవాళ్ళు కదా తీయమంటే. అని నేను నిజం చెప్తున్నాను, అప్పట్లో దయ్యాలు కొంచెం పద్ధతిగా ఉండేవి. ఏముంది, ఒక వైట్ చీర కట్టుకోవడం, ఒక యూనిఫామ్ ఉండేది దయ్యాలకి. అలాగే వాళ్ళు ఇలా వెనక నుంచి ఇలా జంప్ చేసేవాళ్ళు. అంత మళ్ళీ మర చెట్టు దగ్గరే ఉండేవాళ్ళు. అంత చీకటిగా ఉన్నా మనకి వెలుతురు కోసం కొవ్వొత్తు ఉండేది వాళ్ళ చేతుల్లో. దే వర్ నాట్ సడన్ గా వచ్చేసి మనల్ని భయపెట్టడం. కలియంగట్టు నీలి మలయాళం. కలియంగట్టు నీలి. ఇట్ ఇస్ రోమింగ్ అవుట్ సైడ్ నౌ. ఇన్ లోకా. లోకా. నేను దట్ ఇస్ ఓన్లీ రోమింగ్. ఒక మీమ్ చూసి చాలా నవ్వుకున్నది ఏంటంటే, ఒక దెయ్యం పక్కన ఒక నిరుద్యోగ యువకుడు వాడు కూర్చొని వాడు కష్టాలన్నీ చెప్తే దెయ్యం కూడా ఏడ్చేస్తుంటది. ఆ మేము చూసి ఎంత నవ్వుకున్నాను నేను. సుదర్శన్, నిన్ను కలిస్తే పరిస్థితి అదేనేమో దయ్యానిది. ఒకవేళ దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు? అంటే అది కూడా తినదు ఈ ఫుడ్ని అని. ఉప్మా లేదా వైట్ ఇడ్లీ. అసలు ఉప్మా తినే పోయింది దెయ్యాలు కూడా ఉంటాయి. కరెక్ట్, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనే ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే. నాకు చాలా ఇష్టం ఈ ఉప్మా. అయ్య బాబోయ్, యు ఆర్ వెరీ డిఫరెంట్ రే. మీ క్వాలిటీస్ అన్ని. ఉప్మా కోకోనట్ చట్నీతో తింటాను, చాలా బాగుంటుంది కదా. ఇంట్లో అంత అందంగా రెడీ చేయరు, జీడిపప్పులు పెట్టి ఏని. అది ఉప్మా అంటే అది ఏదో ఒక సజ్జన లాగా టేస్ట్. చాలా మంచిది ఉప్మా. తప్పు చేస్తారు మీ ఉప్మాలో. అనుపమ, మా దాంట్లో ఉప్మా రవ్వ తప్ప ఇంకేం వేయరు, మీ దాంట్లో చాలా వేస్తారు.
మస్తర్డ్ ఈ సీడ్స్ ఉప్మాలో నాకు తెలిసి ఇడ్లీ దోశ అన్నీ వేస్తారు అనుకుంటా, అందుకే బాగుంటాయి. మాకు పెసరట్టు ఉప్మా అని చేస్తారు, అది బాగుంటుంది మళ్ళీ. అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైనా 10 daysకి ఒకసారి ఈజ్ గుడ్. ఇఫ్ వన్ సూపర్స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్, అందరూ తలా ఒకటి మీరు నమ్మేటువంటి ఏదైనా ఒకటి, అంటే పిల్లి అడ్డం వచ్చిందనో తుమ్మావనో. superstition కాదు, బట్ యా Numbers ఆ? నేను 11 నమ్ముతాను. ఓకే, 11 అంటే మంచిదంటారా? 11 is good. అది it's like angel. Yeah, you make a wish at 11. అది every now and then sudden గా మనం టైం చూసినప్పటికీ 11 కనిపిస్తుంది. బాగా లవ్ లో ఉన్న వాళ్ళు 11 బాగా వాడతారు. బాగా డీప్లీ లవ్ లో ఉన్న వాళ్ళు కొత్త జంట అన్నమాట. 11 అన్నది మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా. ఇది కదా, మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు, ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని. ఇవాళేమో మీ ఇవాళ మీద interested ఎవరికో గానే interest ఉన్నారు. ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎనీవే, ఓ షీస్ ఆల్సో బ్లషింగ్. శ్మశానంలో కూడా ఇంత బ్లష్ అవుతున్నారంటే ఓకే 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 ఓకే, ఇక్కడతో ఆపేద్దాం. 11 ఇక్కడ ఆపేద్దాం. మీకేంటి సూపర్స్టిషన్? నంబర్స్ అన్నారు సేమా? నాకు 39 లక్కీ అనమాట. ఆహా, సో ఐ లైక్, నాకు ఎందుకో ఐ టెండ్ టు ప్లే అ లాట్ విత్ ఇట్. 3 and 9. 3 and 9. ఓకే, పైగా 12 అంటే 3. సుదర్శన్ ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఇంత చెప్తున్నారు, ఇప్పుడు నేను పిల్లి తుమ్ము 13 ఇవన్నీ నమ్ముతావా? అన్ని నమ్ముతా. తుమ్ము అంటే like ఎక్కడికైనా వెళ్ళే ముందు అలా కాదు, sneeze ఇప్పుడు చేస్తే నీకు షూటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పిల్లడ్డం వచ్చింది, ఏం చేస్తావు? స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తే ఆగి బయలుదేరుతాం. కూర్చొని మళ్ళీ ఒకసారి. ఎలాగో ఎవ్రీథింగ్ మనం- సాల్వ్. అలాగే స్టార్ట్ చేస్తే ఓకే, ఫ్రెష్. లేదంటే అది ఏమీ అవ్వకపోయినా కూడా ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని మనమే తిట్టించేస్తాం. బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అవి లేవు. అవి లేవు. కానీ మనం కొన్ని సంవత్సరాల నుంచి పిల్లి అడ్డం వస్తే ప్రాబ్లం అని మనం అనుకుంటున్నాం, కానీ పిల్లికి ఎంత ప్రాబ్లమో అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి అవి జన్మల నుంచి అవి ఫీల్ అవుతున్నాయి మనం అడ్డం వెళ్తున్నాం అని. అవి కూడా వెళ్ళి ఎక్కడో కూర్చుంటాయి, ఆడొచ్చాడు ఈ రోజు అని. మీకు? నేను అలాంటి వాటికి ముఖ్యంగా అసలు నమ్మను. పిల్లి ఎదురొస్తేనే వెళ్తా నేను. ఓ, పిల్లికి ఎదురుగా వెళ్తారు. ఆ తుమ్ము వస్తే నేను వెళ్ళిపోతా. ఓకే, అలాంటివి నమ్మను అసలు. పల్లి ఇంటర్వ్యూ ముందు కూడా నేను తుమ్మే. అవునా? అందుకే బాగా వస్తుంది. కొంచెం ఆ పార్ట్ ఎడిట్ చేసేయమ్మా. మీకు ఏమైనా ఉన్నాయా అలాంటి సూపర్స్టిషన్స్? దిష్టి 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 తగులుతుంది. ఆ. ఓకే, మరీ ఎక్కువ అంటే అతిగా నమ్మను కానీ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే మన కళ్ళు Evil eye. సమ్ ఎనర్జీ యా డెఫినెట్లీ. కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను ఇవాళ చూస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళి దిష్టి తీసుకోవాలి. కదా, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. మీరు దేన్ని నమ్ముతారు? అందుకని ఇలాంటివన్నీ పెట్టుకుంటా పక్కన, అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఇక్కడ బొట్టు పెట్టుకుని వస్తారా ఏంటి ఇది దిష్టి? అంటే నాకు పర్మనెంట్ గా కొన్ని పుట్టుమచ్చలు ఇచ్చేసారు దేవుడు, పైనుంచి నువ్వు చాలా పాపులర్ అవ్వబోతున్నావు అని దిష్టి చుక్క పెట్టి పంపించేశారు. అండ్ అందుకని కొంచెం మేకప్ కూడా తగ్గిస్తూ ఉంటా దిష్టి తగలకుండా ఉండడానికి. కాదు, మీరేది నమ్ముతారో చెప్పలేదు. అవును, నేనేం నమ్ముతాను, నేను కూడా ఆది టైపే. అంతే. ఆవిడకి అంత టైం ఉండదు. ఆవిడ ఎందుకంటే రోజుకి 4 ఎపిసోడ్లు చేయాలి. ఆ పిల్ల వచ్చిందా పక్క జరుగుతుంది అర్జెంట్ గా. పిల్లని కూడా పెట్టేయండి. నేను అందుకే నేను ఈసారి మన సినిమా కూడా సెప్టెంబర్ 12th అంటే 3. కరెక్ట్. సో అందుకే ఆ డేట్ అనగానే కొంచెం డాన్స్ చేసి డైరెక్ట్ ప్రొడ్యూసర్ అది వాళ్ళే అంటే మనం అనుకోకూడదు. ఇట్ షుడ్ ర్యాండమ్లీ కమ్ అని ఐ బిలీవ్. యా, సో అది మనం అలా ఏదో జరిగి ప్లాన్డ్ గా చేసి ఆ డేట్ ఆ 3-9 అంటే మళ్ళీ ఇట్ వోంట్ వర్క్ అవుట్ మై ఒపీనియన్. వాళ్ళు ర్యాండమ్ గా ప్లాన్ చేసి అలా వచ్చిన ఫస్ట్ టైం ఇట్స్ కమింగ్. 39 లక్కీ నెంబర్ లో. సూపర్, Yeah. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. మీ లైఫ్ లో నుంచి ఏదైనా ఒక స్కేరీ మెమరీ ఇరేజ్ చేసేయాలి అంటే ఏది చేయాలనుకుంటున్నారు? ఏదైనా సంథింగ్ విచ్ యు రియల్లీ డి నాట్ లైక్. సుదర్శన్ కమన్. మెమరీ వాళ్ళు ఏదైనా చెప్తే దాంట్లో ఫిల్టర్ చేస్తాం.